హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో శనివారం రోజు మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తున్నానండి. దాంతోపాటు ఒక సింపుల్ రెసిపీ, ఎవరు చేసినా అదే వంట, కానీ చేసే విధానంతో దాని రుచి అనేది మారిపోతుంది. అదేంటి అనేది నేను మీకు చెప్తాను. చాలా సింపుల్ రెసిపీనే అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ముగ్గు గిరికలు తయారు చేశాను కదా, షార్ట్ వీడియో చాలా మంది చూస్తున్నారు. ఇంకా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్లో ఒక సిస్టర్ చిన్న సైజు బాక్సులు అయితే ఇంకా కంఫర్ట్ ఉంటాయేమో అన్నది. సరే అలా కూడా ట్రై చేద్దాము అనేసి ఒక చిన్న బాక్స్ని గిరికలాగా తయారు చేసి ఈరోజు ముగ్గు వేస్తున్నాను నేను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం పెద్ద సైజు బాక్సులే కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయండి. చిన్న సైజు బాక్సులో ముగ్గు ఈజీగా కదలట్లేదు. దాన్ని కొంచెం ఎక్కువ కదుపుతూ వేయాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా. ఇంకా పెద్ద బాక్సులో అయితే ఈజీగా అది ఫ్లో ఉంది అన్నమాట. కాబట్టి కొంచెం పెద్ద సైజు, అంటే ముందు నేను ఏవైతే చూపించానో అవే కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ చిన్న బాక్సు అంత కంఫర్టబుల్గా లేదు, వస్తుంది కానీ పెద్ద సైజు వాటిలోనే, అంటే కొంచెం మీడియం సైజు బాక్సులు అయితే కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ముగ్గు ఇన్ని లైన్స్ ఉన్నా కూడా ఎంత స్పీడ్గా అయిపోతుంది అనేసి. మనం మామూలుగా చేత్తో వేస్తే ఇంత స్పీడ్గా వేయగలమా అండి? నాకు ప్రతిరోజు వాకిలి ఊడ్చి ముగ్గు వేయడం అనేది అలవాటు. కానీ కొన్నిసార్లు దానికోసం టైం కేటాయించలేనన్నమాట. అంటే త్వరగా అయిపోవాలి అనుకుంటాను. అందుకోసం వచ్చిన ఐడియా ఇది. త్వరగా అయిపోవాలి, చేయాలనుకున్న పని చేయాలి. కాబట్టి దానికోసం ఏదో ఒక టూల్ ఉండాలి అనుకున్నాను. ఇలా ఈ గిరికలు తయారు చేసుకున్నాను. మీలో చాలామంది చూసి చాలా మంచి మంచి కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇది శనివారం రోజు అని చెప్పాను కదా, అందుకనేసి కొంచెం సింపుల్గా పూజ చేసుకుంటాను నేను. ఎక్కువ దేవుణ్ణి పూజలతో భయపెట్టేయను. చాలా సింపుల్గా మా పెరట్లో పూసిన పూలతోనే దేవుణ్ణి అలంకరించి పూజ చేసుకుంటాను. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నేను మొక్కలు నాటుతూ ఉంటానండి. అంటే ఇవి పెరుగుతాయా పెరగవా అదంతా ఏమీ ఆలోచించను. చూద్దాము, బతికితే బతుకుతాయి, లేకపోతే సరే ఇంకొక చోట నాటుకోవచ్చు అన్నట్టు వేస్తుంటాను. అందులో చాలా వరకు ఈ సంవత్సరం బతికాయి. ఇంకా చాలా పూలు కూడా పూస్తున్నాయి. అది నాకు చాలా హ్యాపీ, చెప్పాలనిపించింది. ఇంకా ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ధనుర్మాసం కదా, కొంచెం తులసి ఆకులు ఇంకా పూలు పెట్టి 2 దీపాలు పెట్టుకున్నాను. అంతే, చాలా సింపుల్గా చేసుకుంటాను నేను పూజ. ఎక్కువ హడావిడి హైరాణ ఏమీ ఉండదు. దీపం పెట్టేసి ఏదో ఒకటి దేవుడి దగ్గర సింపుల్గా ఉండే నైవేద్యం లేదంటే పండ్లు ఏదో ఒకటి పెట్టేసి హారతి ఇచ్చేసుకుంటాను. ఇంకా తులసి కోట దగ్గర అదంతా క్లీన్ చేయడం ఈరోజు కుదరలేదు, కానీ దీపం అయితే పెట్టుకున్నాను. పూజ అయిపోయేసరికి టిఫిన్ టైం దాటిపోయింది. ఇంకా టిఫిన్ ఏం లే అనేసి ఒకటేసారి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. శనివారం రోజు మా సైడు ఎక్కువగా పులగం కారం వండుకుంటారండి. అందుకనేసి నేను కూడా పులగం కారమే చేస్తాను ఎక్కువగా ఈ శనివారం రోజు. ఆల్రెడీ రైస్ కుక్కర్లో పులగం కోసం బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా ఉడకబెట్టిన కారం, శనక్కాయ పప్పుల కారం అంటారు, అది కూడా కుక్కర్లో వేసేసాను. అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా పులగం కారంతో పాటు పచ్చిపులుసు చాలా బాగుంటుందన్నమాట. అది మంచి కాంబినేషను. దానికోసము స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తిరువాత గింజలు ఇవన్నీ వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఎక్కువగా వేగకూడదు. వెంటనే కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసుకు తగినంతగా ఉప్పు ఇంకా బెల్లం ఇవి వేసి ఒక 2 స్పూన్ల పప్పుల పొడిని నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. మనకి పప్పుల పొడి అయినా సరే, శనక్కాయ పప్పుల పొడి అయినా సరే, ఏదైనా సరే అది డైరెక్ట్గా వేసేదానికి ఇంకా వాటర్లో ఇలా మిక్స్ చేసి వేసేదానికి చాలా డిఫరెన్స్ వస్తుందండి. అంటే దాని స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఇక్కడ మీరు మరిగే కొద్దీ చూస్తే అది కొంచెం క్రీమీ టెక్చర్లో ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి ఇంకొక 2 సార్లు 2 పొంగులు వచ్చిన తర్వాత దించేసుకున్నారు అంటే పులగం కారం పచ్చిపులుసు ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. లాస్ట్లో నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేశాను. అది కూడా వేసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి దించేసుకోండి. చాలా బాగుంటుంది. అందరూ చేస్తారు, కానీ ఉల్లిగడ్డలు ఇంకా చింతపండు రసం ఇవన్నీ ఏమీ మరగకుండా పచ్చిగా అలాగే చేసేసుకుంటారు. అదే కదా పచ్చిపులుసు. కానీ ఇదొక డిఫరెంట్ రెసిపీ అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మా వారికి ఏదో పనుండి టౌన్‌కెళ్తున్నాను అంటే, నేను కూడా వస్తాను. కొంచెం పండగ షాపింగ్ ఉంది అనేసి వెళ్ళాను. మళ్ళీ రిటర్న్ వస్తూ ఇది పొలం దగ్గర పొలం చూస్తున్నామనమాట. దారిలోనే ఉంటుంది. అందుకనేసి కొంచెం ఆగి చూస్తున్నాము. బానే ఉన్నాయి. కానీ అంత పైరొచ్చేటట్టుగా లేవు. కానీ తప్పదు గదా! ఇంక నైట్‌కి పెసరట్టు వేస్తున్నాను. 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు బియ్యం ముందే నానబెట్టేసాను. ఎందుకంటే ఎక్కడికన్నా బయటికెళ్ళేసొస్తే అలసిపోతాను. తర్వాత నైట్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయడం నాకు కొంచెం బద్ధకంగానే ఉంటది. అందుకనేసి కొంచెం సింపుల్‌గా ఉండేటట్టే ప్లాన్ చేసుకుంటాను. మధ్యాహ్నం చేసిన చట్నీ ఉంది గదా! అది ఈ పెసరట్టుకి సరిగ్గా సరిపోతుంది. ఇంక మళ్ళీ చట్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకనేసి కొంచెం ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను. పెసరట్టు పైన ఆనియన్స్ వేసుకుంటే బావుంటుంది గదా! అనేసి. ఆనియన్స్ వేసి నెయ్యితో కాలిస్తే ఇంక చాలు. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో చాలా వరకు నైట్ టైము దోస గానీ, పెసరట్టు గానీ, చపాతీ గానీ ఏదైనా సరే డిన్నర్‌కి తింటామండి. అంటే అందరూ తినకపోవచ్చు. కానీ మా ఇంట్లో డిన్నర్‌కి గూడా ఎప్పుడన్నా పెసరట్టు చేయడం నాకు అలవాటే. కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్‌ది కొంచెం మందంగా వేశాను. తర్వాత వేసింది బాగా పల్చగా వేశాను. ఎలా వేసినా సరే ఈ పెన్నం పైన చాలా బాగా వస్తాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాడుతున్నాను గాబట్టి పెన్నం బాగా వాడుకలోకొచ్చింది. అంటే మనకి ఇనుప పెన్నం వాడంగా నాన్ స్టిక్ లాగా తయారైతుందనమాట. స్టార్టింగ్‌లో కొంచెం కష్టం గానీ ఒక్కసారి మనము దాన్ని తయారు చేసుకున్నాము అంటే ఇంకా ఎన్నేండ్లైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. అదండి ఈ వీడియో. ఈ రెసిపీస్ మీకెలా అనిపిచ్చాయి అనేది, ఈ వీడియో ఎలా అనిపిచ్చింది అనేది కామెంట్‌లో నాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.